నేనైతే మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే అసలు ఫస్ట్ షేర్ చేసుకుందామా వద్దా అనుకున్నా. బట్ అట్ ది ఎండ్ నాకు ఒక స్మాల్ మెసేజ్ కనిపించింది. సో లెట్స్ షేర్ అనిపించింది. ఏంటంటే నాకు చాలా డేస్ నుంచి దుబాయ్‌లో ఉన్నప్పుడు నాకో డౌట్ ఉండే. దుబాయ్‌లో ఫుల్ ఎండగా ఉండేది. డే టైమ్స్ అసలు బయటకెళ్ళేది కాదు. ఓన్లీ నైట్ టైమే ఎళ్తాము. మెయిన్‌గా డెజర్ట్ సఫారీలో అయితే ఆ ఎడారిలో ఎండకి ఒక్క సెకండ్ కూడా బయట ఉండలేము. అలాంటిది మేమైతే ముందే ప్లాన్ చేసుకొని ఎండ ఉంటదని తెలిసి ఈవినింగ్ 4కి అలా స్టార్ట్ అయ్యాము. 4:00 కూడా ఫుల్ ఎండగా ఉంది. ఫుల్ హ్యాండ్స్, షూస్ అన్నీ వేసుకొని పోయినా ఆ ఎడారిలో ఒక్క ఫోటో దిగలేకపోయాము. అంత ఎండకి. వెంటనే కార్‌లో ఎక్కేసాము మేము. ఆ మెయిన్ స్పాట్‌లో అంత ఎండ ఉండిద్ది. కానీ అటు చూస్తే ఫారినర్స్ అందరూ బాక్సర్లు ఏసుకొని, స్లీవ్‌లెస్ షార్ట్ క్లాత్స్ ఏసుకొని ఉన్నారు. ఇదేంటి మెసేజ్ అని చెప్పి క్లాత్స్ గురించి మాట్లాడుతుందనుకోవద్దు. జస్ట్ లిసన్ ఎట్ ది ఎండ్. ఓకే. ఏంటంటే అప్పుడు నాకు ఆ డౌట్ ఉండేది. ఇంకా నేను వచ్చిన తర్వాత ఆ రోజే లిఫ్ట్‌లో నాకు ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి ఏమనిందంటే ఆహ్, "నీ స్కిన్ టోన్ చాలా బాగుంది. నాకు నచ్చింది. న్యాచురల్‌గా ఉంది" అన్నది. నేను ఏంటి ఈమె ఎగతాళి చేస్తుందా ఏంటి నన్ను అనుకున్నా. నాకు తర్వాత తెలిసిందంటే మనం ఇప్పుడు ఇక్కడ ఇండియాలో డీటాన్ ఫేషియల్ ఎలా చేపించుకుంటామో వాళ్ళు ట్యాన్ అవ్వడానికి ట్యాన్ ఫేషియల్స్ చేపించుకుంటారంట. వాళ్ళకి మన స్కిన్ టోన్ నచ్చిద్ది. మనకేమో వాళ్ళ స్కిన్ టోన్ నచ్చిద్ది. దీనిని బట్టి మీకేమర్థమైందంటారు? మనిషి ఎప్పుడు వాడికి ఉన్న దాంతో సంతోషపడడు. ఎప్పుడు ఏది లేదో అదే కోరుకుంటాడు. సో ఎప్పుడూ హ్యాపీగా ఉండలేరు. అలా వద్దు గైస్. మనకేముందో దాంతో హ్యాపీగా ఉందాం. ఏమంటారు? సే యెస్ ఆర్ నో. ఇఫ్ యూ ఫీల్ ద సేమ్ థింగ్ ప్లీజ్ డు కామెంట్. బై.